ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా పర్యటిస్తున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఏపీలో మెట్రో రైలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ఇప్పటికే కేంద్రానికి మెట్రో రైలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదలపై చర్చించారు. విభజన హామీలో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించి పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఏపీకి నీటి భద్రత అత్యంత కీలకమైన అంశమని, రాష్ట్రంలో సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 524 కోట్ల రూపాయల ఖర్చు చేశామని, దానికి సంబంధించి కేంద్ర వాటా నిధులకు కూడా విడుదల చేయాలని సీఎం కోరారు. ఏపీకి నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయంతో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఏపీకి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి డ్యాం ఎత్తును అడ్డుకొని దీనికి సంబంధించి భూసేకరణ కూడా ఆపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హరీష్ పూరిని సీఎం చంద్రబాబు కలిశారు. నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబు కోరారు. 96,862 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను అందించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభించనుందని కేంద్ర మంత్రి హర్దీప్కు సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, ఫాస్కీ స్కీముల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు చేపడుతున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. విద్యా, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టు లాంటి కీలకమైన రంగాలను నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. శాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటిమల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హ్యావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్థిక సహాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ నాయకులపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 2వ విడత అట్ల మోడీ పరిపాలన యాత్రలో భాగంగా పాల్గొని వైసీపీ కోటి సంతకాల కొత్త డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వైసీపీ హయాంలో 100 వాహనాలు కొని అరబిందోకి 1000 కోట్ల దారాదత్తం చేశారని గుర్తు చేశారు. విద్యుత్ రంగంలో జగన్ నిర్ణయాలతో రాష్ట్రానికి కోట్లలో నష్టం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈరోజు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు, చాలామంది తెలివుండి మాట్లాడుతున్నారు, తెలివి లేక మాట్లాడుతున్నారు, అర్థం కాని పరిస్థితి. ఈరోజు పీపీపీ మోడల్ మెడికల్ కాలేజు ఏదైతే పీపీపీ మోడల్లో ఇచ్చామో దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు, దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నాను, పీపీపీ మోడల్ అనేది ఈరోజు నిన్న వచ్చింది కాదు, 25 సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం వచ్చింది. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి. ఆ రోజు పీపీపీ మోడల్ రావటం వల్లే మనకు పోర్ట్స్ అన్నీ వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక ఈరోజు వాళ్ళకి చేత కాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం అందాలి, ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రైవేటుకి దారాదత్తం చేశారని పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడను. అది ఒక ఫేక్ పార్టీ, పచ్చి అబద్ధాల పార్టీ. నిన్నే కోటి సంతకాలు, ఫేక్ పార్టీ, ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది.
వాళ్ళకు అడుగుతున్నాను నేను. ఈరోజు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని తెచ్చారు, 108 అని తెచ్చారు. అది ఎందుకు మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అంతెందుకు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కొన్ని వందల వాహనాలు కొని ఈరోజు పీపీపీ మోడల్లో ఆ రోజు ఉన్నటువంటి అరబిందోకి దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయలు అవినీతి చేశావు. అంటే నువ్వు చేస్తే అది మంచి, ఈరోజు మేము చేస్తే దాన్ని విపరీతమైన అర్థాలు తీసుకుని విమర్శిస్తున్నావు. ఎన్ని విమర్శలు ఎవరు చేసినా సరే ఇది ప్రజల శ్రేయస్సు గురించి పనిచేసే ప్రభుత్వం. ఈరోజు 50% సీట్లు వస్తున్నాయి. ఈరోజు ఓపీ 100% ఉంటుంది. ఈ కాలేజీలు అదే ప్రభుత్వం చేస్తే ఇంకొక 10-20 సంవత్సరాలు అవుతాయి. కానీ ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకొక సంవత్సరంన్నరలోనే 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి జాతికి అంకితం చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దుందిరాలపాడు గ్రామాన్ని విభజించాలని కొందరు టీడీపీ నేతలు చూస్తున్నారని ప్రజలకు కొలికిపూడి వివరించారు. టీడీపీ నేతలు మానకొండ రామకృష్ణ వెలుగు ఆఫీస్కి వెళ్లి ఎస్పీ అధికారిపై దాడి చేశాడని ప్రజలు కొలికిపూడికి తెలిపారు. దీనిపై 48 గంటల్లో మానకొండ రామకృష్ణ అధికారికి క్షమాపణ చెప్పాలని, లేదంటే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానంటూ ఎమ్మెల్యే కొలికిపూడి అన్నారు. అధికారులు ఎవరైనా బెదిరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కొలికిపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారులు ఇబ్బంది పెట్టి ఇంకో రకంగా పనిచేస్తే వాళ్ళు దానికి తగిన మూల్యం విషయం. ఇప్పుడు మీరు చెప్తున్న మానకొండ రామకృష్ణ ఒక ఎస్సీ అధికారిని ఆఫీస్కి వెళ్ళి కొట్టాడు. నాకు ఈ రోజు ఆ విషయం తెలిసింది. కాబట్టి దానికి సంబంధించి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మానకొండ రామకృష్ణ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలని ఒక నిమిషం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మానకొండ రామకృష్ణ అనే వ్యక్తి వెలుగు ఆఫీస్కి వెళ్ళి ఒక ఎస్సీ ఆఫీసర్ ని కొట్టాడు. దానికి ఏం సమాధానం చెప్తాడో ఒక 48 గంటలు ఎదురు చూద్దాం. ఏ పార్టీ అయినా సరే అధికారులను బెదిరిస్తే మాత్రం రేపు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి తాళపాలెం పంచాయతీ బంగయ్యపేటకు గ్రామంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొనున్నారు. గంట సేపు టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జలగలముండకూడలలోని ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారు. మెడికల్ కాలేజీలపై చేసిన జగన్ వ్యాఖ్యలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఖండించారు. ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిలా జగన్ మాట్లాడుతున్నారని తెలిపారు. లేనిపోని అపోహలను జగన్ ప్రజల్లోకి సృష్టిస్తున్నారని, అభివృద్ధి కోసం ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ముందుకు వెళుతుందని తెలిపారు. జగన్ ద్వంద్వ వైఖరిని మానుకోవాలని పల్లా శ్రీనివాసులు అన్నారు. వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళ తండ్రి గారు పెట్టారని ఆరోగ్యశ్రీ చెప్తున్నారా? మరి ఆ రోజు ఎందుకు ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెప్పారు? ఆ రోజే గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్ని ట్రీట్మెంట్లు అందాలని చెప్పొచ్చు కదా. కనుక ఆ రోజు అనుకూలంగా ఉన్నటువంటిది అది సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్లు అన్నీ కూడా వాటి పేరు మార్చారేమో కానీ అదే కొనసాగిస్తున్నారు. ఈయనకి ఏదంటే కట్టినటువంటివి ప్రజలకు ఉపయోగపడతాయి అన్న ఆలోచనని పక్కన పెట్టి పేదవాడికి మంచి జరుగుతుందన్నా సరే ఆయన అనుకున్నటువంటి జరగదేమో అనే ఒక అపోహ ప్రజల్లో సృష్టిస్తున్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేదు. ఈరోజు అందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్తోనే ముందుకు వెళ్తున్నారు. అందరూ అన్ని కూడా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అక్కడ సహకారం అందించింది. ఇది మంచి పద్ధతి అని. ఈయన ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో 2 విషయాలు మీరు గమనించాలి. లాస్ట్ టైం వఫ్స్ బిల్లో కూడా ఇక్కడ వచ్చి వఫ్స్ బిల్కి వ్యతిరేకమైన స్టేట్లో చెప్తారు, కేంద్రంలో వచ్చి వఫ్స్ బిల్కి సహకారం అందిస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ పీపీపీ వ్యతిరేకం అంటున్నారు, కేంద్రంలో వచ్చి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి ద్వంద్వ వైఖరులు మానుకోవాలి. ప్రజలకు ఉపయోగపడేటట్లు వాటి మీద పేదవాడికి అనుకూలంగా మెడికల్ సీట్లు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు సహకారం అందించాలి తప్ప. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో కూటమి సర్కార్ దోపిడీ చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆసుపత్రులను ప్రభుత్వ రంగంలో చక్కగా నడిపామని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు ట్రిపుల్ పీ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని దోషమెత్తారు.
తమ అధికారంలోకి రాగానే ఆ సూత్రధారులు ఎవరో బయటపెడతామని మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు. వాతావరణము అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా చక్కగా పిల్లలు చదువులకు రాగలుగుతున్నారు, పిల్లల యొక్క యూనిఫామ్స్, వాళ్ళ యొక్క బుక్స్, అక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మెను, గోరుముద్ద అప్పట్లో గొప్పగా మనము అమలు చేశాము పిల్లల కోసము. మరి ఇప్పుడైతే అవన్నీ ఏమీ ఉన్నట్టుగా కనపడటం లేదు. మరి అన్ని చూసైనా వాళ్ళు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారని మనసులో ఖచ్చితంగా అనుకుని ఉంటారు. మరి నేను చెప్తా ఉన్నా, యూపీహెచ్సీలు కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రభుత్వ నిర్వహణతో ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తున్నటువంటి తీరు. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, చక్కగా ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో చూస్తారు. కాబట్టి మీ విధానం అది కాదు. కాబట్టి ఎంతసేపు మీరు పీపీపీ అని చెప్పడము ఎవరికో, ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే, గతంలో 2014 నుంచి 19లో మీరు ఉద్యోగ నియామకాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ద్రౌపది ముర్ము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అధ్యక్షుల జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నామంటూ తెలిపారు. 1950 తర్వాత యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని, ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక ప్రోత్సాహం పాత్ర పోషించారంటూ గుర్తు చేశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి సూచించారు. I am pleased to participate in this inaugural session of the Conference of Chairmen of UPSC and State Public Service Commissions. The Public Service Commissions have a long tradition going back several decades. I am glad to note that the commissions have been responding to the emerging requirements in different phases of their journeys. Before independence, the Central Public Service Commission was set up on 1st October 1926. Later, in accordance with the provisions of the Government of India Act 1935, Federal Public తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పీఎస్సీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలక వర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 14వ తేదీన వీరి పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. వీరితో పాటు 9 జిల్లాల డీసీసీజీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీతారామ ప్రాజెక్ట్ డిపిఆర్లో గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ప్రతిపాదన పెట్టలేదని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ భూసేకరణ కోసం సీఎం రేవంత్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పనులు పూర్తిగా వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాకు రోప్వే పనులు ప్రారంభమయ్యాయని, జూన్ నాటికి మొన్నేరుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 249 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు మార్చి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మాణం చేస్తున్నామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం 20 ఎకరాల్లో నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి తోమల పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లాకి జీవనాడి అయినటువంటి సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ సిస్టాన్ని ప్రాజెక్టు డిపిఆర్లో లేకుండా కేవలం మెయిన్ పంప్ హౌస్ను, మెయిన్ కెనాల్ వరకే తీసుకోవటం వలన దాని యొక్క ఖర్చు పెరగటం జరిగింది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కావాలి కాబట్టి భూసేకరణ, దాని తర్వాత అక్విడక్ట్లు, ఇంజనీరింగ్ వర్క్స్ జిల్లా 10 నియోజకవర్గాల్లో రావాలి అంటే దాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో తర్జన భర్జన పడి ప్రాజెక్టు 10,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ లేకుండా అది న్యాయం కాదు, ధర్మం కాదనే ఉద్దేశంతో కొంత ఆలస్యమైనా ఖర్చు అయినా కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి దాన్ని రివైజ్డ్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూటర్లన్నిటికీ కూడా పినపాక, సిద్దిపేట అర్బన్లోని ఎన్సెస్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయిన అభ్యర్థి కృష్ణమూర్తితో పాటు మరికొంతమందికి మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీని జిల్లాలో లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో వారు, వారి అనుచరులందరూ కూడా
కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారిని మేము ఆహ్వానిస్తున్నాము. కష్టపడి పనిచేసే అవసరం ఉంది. నేను నిన్న ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చించినప్పుడు కూడా సిద్దిపేటని స్పెషల్గా చూసే అవసరం ఉన్నది. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎక్కువ బలోపేతం చేసే అవసరం ఉంది. మనమందరం కూడా కలిసినప్పుడు డెఫినెట్లీ పార్టీని మనం స్ట్రాంగ్గా చేయొచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇచ్చారు. 66% జనం నీతో ఉంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్కి ఆయన స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నా అసెంబ్లీ స్పీకర్కు వినబడడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్లుగా నూతనంగా ఎన్నికైన వారిని కేటీఆర్ ఘనంగా సన్మానించారు. నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీరామ్జీగా మార్చడం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు కేవలం ఒక పేరు మాత్రమే కాదని ఇది దేశ సమైక్య వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని తీవ్రంగా ఖండించారు. ఆ మేరకు ఆయన ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. పథకంలో 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచాలని చూస్తుందన్నారు హరీష్ రావు. ఈ నిబంధనల వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది పేదలకు పని కల్పించే పథకాన్ని దెబ్బతీయడమేనంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను తగ్గిస్తూ కేంద్రం తన పెత్తనాన్ని పెంచుకోవడానికి ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకుంటుందని, ఇది రాజ్యాంగం కల్పించిన రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాల్ రాయడమేనని ఆయన తెలియజేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లోని 100% సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచామని మంత్రి కొండా సురేఖ అన్నారు. చిన్నవడ్డేపల్లి చెరువులో 10,000 చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులతో కలిసి ఆమె విడుదల చేశారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అనేక కుటుంబాలకు ప్రభుత్వం నుంచి జీవనోపాధి కల్పిస్తున్నామన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మామునూర్ ఎయిర్పోర్టు స్టోన్ ఫౌండేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామంటూ వెల్లడించారు. వరంగల్ రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ సంతోషం వ్యక్తం చేశారు. చేప పిల్లల పంపిణీ అనేది తప్పకుండా ముదిరాజులకు అవసరము. వాళ్ళు డబ్బులు పెట్టి కొని వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉచితంగా 100% మనం వాళ్ళకి పంపిణీ చేసినట్టయితే అవి వచ్చిన తర్వాత ఆ పంటను వాళ్ళు అమ్ముకొని వాళ్ళ సొసైటీలో వాళ్ళందరూ కూడా పంచుకోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ మీద ₹1 కూడా భారం పడదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇది నిజంగా ఒక మంచి కార్యక్రమం కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. కేంద్రం ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చే నిధులను ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందని తెలిపారు. ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఆయన ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న పథకానికి తాము వ్యతిరేకం కాదని, గాంధీపైన కాంగ్రెస్కే ప్రేమ లేదని రామచంద్రరావు అన్నారు. మహాత్మా గాంధీ అంటే బీజేపీ గౌరవం. మహాత్మా గాంధీ పేరు లేనంత మాత్రాన ఆ పథకము రామ రాజ్యము, రామ స్వరాజ్యము, రామ రాజ్యం కోసమే ఈరోజు బీబీసీ రాజ్యం తీసుకొచ్చాము. కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఆ పథకంలో రామ్ ఉందని వారు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రాముడు వ్యతిరేకం, రాముడు గుడిని వ్యతిరేకించారు, అయోధ్యలో గుడిని. వనపర్తి జిల్లాలో కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నుపోటు రాజకీయాలతో కార్యకర్తలకు తీవ్ర నష్టం జరిగిందని ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ హైకమాండ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. నాపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి కానీ పార్టీకి ద్రోహం చేసేవారిని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే మేఘురెడ్డి ప్రస్తావించారు. 14 నుంచి 15 గ్రామాలు, చాలా గ్రామాలు. సో ఆ గ్రామాలలో కొంతమంది మా పెద్దలే, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలే. సో వాళ్ళు ప్రోత్సహించి, వాళ్ళు సహకరించి ఇండైరెక్ట్ గా ఆడ క్యాండిడేట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు గెలిపించడానికి, వాళ్ళు బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి సహకరించారు. సో వాళ్ళకు మనస్సాక్షికి వాళ్ళకే వదిలిపెడుతున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ తీరుపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు జీర్ణించుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు కేటీఆర్దే బాధ్యతని పేర్కొన్నారు. తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. రిజల్ట్స్ తర్వాత జడ్చర్ల బాలనగర్ మండలంలో మంచి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మంచి మెజారిటీస్తో బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. అయితే నసరాబాద్ తాండలో క్యాండిడేట్ గెలుస్తాడు అక్కడ. అయితే మా క్యాండిడేట్కి సపోర్ట్ చేసిన పెంట్యా, నా ఇంటి మనిషి పెంట్యా నాయకు, ఆయనపై గుడ్డలతో దాడి చేయడం జరిగింది. నిన్న మొన్ననేమో కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యము, రౌడీజం చేస్తుందని చెప్పి మాట్లాడు. ఇప్పుడు నేను ఆయనను అడుగుతున్నాను, ఇప్పుడు రౌడీజం కాంగ్రెస్పై సిపిఐ ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రె కషాయం నమ్మినట్లు కాంగ్రెస్ను సిపిఐ నమ్మించిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం సిపిఐను దెబ్బతీసిందని, ఎన్నికల విచిత్రంగా జరిగాయని అన్నారు. పొత్తు ఉంటుందని తాము కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీకి దిక్కుండా ఉంటే కాంగ్రెస్ మాత్రం సిపిఐకి పోటీ చేసిన చోట్ల నామినేషన్లు వేసిందని తెలిపారు. అట్లా నమ్మి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొద్దిగా మేము ముందే మాట్లాడుతున్నాం, సర్వాలు కలిసిపోయారు. అంటే మనం మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో 41 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగుల రవి, ఒడిశా ఛత్తీస్గఢ్కు చెందిన 6 డివిజన్ కమిటీ సభ్యులు, 2 తెలంగాణ వాసులు ఉన్నారని, మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా డీజీపీ వెల్లడించారు. వారి నుంచి 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తెలంగాణలో ఈ ఏడాదిలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్రెడ్డి వెల్లడించారు. ఇవాళ తెలంగాణ పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు, సిపిఐ మావోయిస్టుకు చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సెకండ్ సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లా మెహ్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. చిలకలూరుపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి 40 కోట్లు దిగమింగారు. ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కామ్కు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఓ టీడీపీ నేత సహకారంతో తిరిగి పోస్టింగ్ ఇప్పించుకున్న కీలక ఉద్యోగిని నరసరావుపేటకు బదిలీ చేశారు. అయినా సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని తీరులో మార్పు రాలేదు. సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగినికి తిరిగి పోస్టింగ్ ఇవ్వడంలో ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భారీ కుంభకోణం వెనుక మెప్మా ఉద్యోగులు సీఎంఎం దీప, సిఓ విజయ్ ప్రణతి పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. నరసరావుపేటలోని సుమారు 25 కోట్ల రూపాయలు కాజేశారు. 2 ప్రైవేట్ బ్యాంకుల్లోనే 120కి పైగా నకిలీ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐబొమ్మ రవి రెండో రోజు విచారణ కొనసాగుతుంది. పారిస్ లింకులు, బెట్టింగ్ యాప్స్ నుంచి పొందిన డబ్బులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు 2 సార్లు కస్టడీకి తీసుకుని విచారించారు. మరింత సమాచారం రాబట్టేందుకు నాంపల్లి కోర్టు అనుమతించడంతో ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమైన సమావేశాలు విపక్షాల తీవ్ర నిరసనల మధ్య వీబీజీ రామ్జీ బిల్లుతో
దాంతోపాటు కీలక బిల్లు ఆమోదం పొందాయి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కాలుష్యంపై చర్చించుకున్నారని సభను వాయిదా వేశారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ తిరుగుబాటు నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త బంగ్లాదేశ్లో అగ్గిరాజేసింది. ఢాకాలో ఇటీవల జరిపిన కాల్పులో ఉస్మాన్ హాదీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు. వేలాది మంది గుంపులుగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. అధికారుల వైఫల్యంతోనే ఉస్మాన్ హాదీ మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలు ఉద్రిక్తత దారితీశాయి. బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ చేసిన వారిపై ఈడీ కొరడా జులిపిస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్స్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. పీఎంఎల్ఏ కేసులో ప్రముఖుల ఆస్తులను అటాచ్ చేశారు. ఇప్పటికే నటులు సోనూ సూద్, నెహా శర్మ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, నటి ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులు సైతం అటాచ్ చేశారు. మహారాష్ట్రలో నాగపూర్లో వాటర్ ట్యాంక్ కూలిన ఘటన 3 కార్మికులను బలి తీసుకుంది. సోలార్ సెల్స్ ఉత్పత్తి చేసే అవాడా ఫ్యాక్టరీలో కంపెనీ విస్తరణ కోసం పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల కోసం 150 కిలోమీటర్ల కెపాసిటీతో ట్యాంక్ నిర్మించారు. అయితే ట్యాంక్ పూర్తవడంతో టెస్టింగ్ చేశారు. అక్కడ సిబ్బంది ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ పేలిపోయి కుప్పకూలింది. అయితే ప్రమాద సమయంలో పనులు చేస్తున్న కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కున్నారు. అందులో 3 కార్మికులు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. 4కి స్వల్ప గాయాలయ్యాయి. అమెరికా రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితులను అమెరికా రావడానికి కారణమైన గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం ఈ విషయాన్ని ఎక్స్ మాధ్యమంలో ప్రకటించారు. ఈ ప్రోగ్రాంను నిలిపివేయాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ను ఆదేశించారు. ఇలాంటి దారుణమైన వ్యక్తులను తమ దేశంలోకి ఎప్పటికీ అనుమతించకూడదని రాసుకొచ్చారు. అండర్-19 ఆసియా కప్లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీస్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లతో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 2 వికెట్లు కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించింది. ఇక చేజింగ్లో విహాన్ మల్హోత్రా 61, అరుణ్ జార్జ్ 58 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఎల్లుండి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.